పాట, ఒక కామెడీ సీన్, ఒక ఫైట్, రైటింగ్ పరంగా బాగాలేదు ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్ కూడా గ్రాంటెడ్, వెరీ గ్రాంటెడ్ గా తీసేసుకున్నారు. ఎవరు త్రివిక్రమ్ ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. పెద్ద 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 హీరోలను పెట్టేసి నార్మల్ తీసేసి ఎవరైనా వచ్చి చూడాలి, నా సినిమా చూడాలి, అంతే కథం. అట్లా ఇష్టం వచ్చినట్టుగా అసలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎందుకు వెళ్తుందో తెలియదు, క్లైమాక్స్ ఏందో తెలియదు. అదంతా ఎందుకు? ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారు ఇంతకుముందు మంచి మంచి సినిమాలు తీశారు, కరెక్టే, మంచి డైలాగ్స్ రాస్తారు, ఫిలాసఫీ ఉంటుంది, ఇదంతా కరెక్టే, మీరు చూసేసినాం. సో చూసేసినాము, మీరు ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి గ్రాంటెడ్గా తీసుకొని ఏది పడితే అది తీసేస్తే చూస్తామని అనుకోం కదా. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది, వరల్డ్ సినిమాకి ఎక్స్ప్లోర్ అయినాం, చాలా సినిమాలు చూస్తున్నాం, అన్ని డ్రామాస్ కానీ, మలయాళం కానీ, కొరియన్ నుంచి చూస్తున్నాం, స్పానిష్ నుంచి చూస్తున్నాం. సో ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుంది, ఎక్కడి నుంచి ఏది రావట్లేదు అన్నీ తెలుస్తున్నప్పుడు మీరు ఇంట్లో రొటీన్గా తీసి 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 ఎవరి మీద రుద్దుతారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను థియేటర్కి రాకపోతే ఓట్లో కూర్చొని చూసుకుంటా. ఇప్పుడు నీ స్టార్ హీరో ఇప్పుడు వేరే సినిమాతోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ సినిమా లాగుందా, ఈ సినిమా లాగుందా పక్కన పెట్టండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు 3 గంటలు నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా, వేరే సినిమా గుర్తు రావద్దు, నాకు నా లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు. ఈ 3 గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి. అది స్టార్ హీరో ఉన్నా, పెద్ద హీరో ఉన్నా, చిన్న హీరో ఉన్నా, కొత్త హీరో ఉన్నా, ఎవరున్నా సరే నేను 2.5 గంటలు నేను నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా, లేకపోతే ఎట్లో గట్లా చూడాలి, అంతే. వేరే దాని గురించి దేని గురించి భయ్యా, నేను అదే చెప్తున్నా భయ్యా, ఓవరాల్గా నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే సినిమాలో బీజం బాగాలేదు. తమ్మన్ పాపం ఆయనకి అన్నం పెట్టకండి ఫస్ట్ థింగ్. ఆయన సరిగ్గా బీజం కొట్టట్లేదు. అండ్ పన్నవరన్న చేశారంటే డిఓపి బాగాలేదా? అసలు ఏ సాంగ్ బాగాలేదు, కుర్చీ సాంగే కాదు, ఫస్ట్ దమ్ మసాలా అర్థం చేసుకోవాలి, మడత పెట్టేస్తారు. నిజం చెప్తున్నాను, ఫుల్లీ అన్న కోపం కాదు, లైక్ నేను చెప్తున్నాను, ఫుల్లీ రిగ్రెటెడ్. కుర్చీని మడతెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని, స్పెషల్లీ నాగవంశికి చెప్తున్నాను, స్పెషల్గా ఇది వేయని తమ్మినేలో నాగవంశికి తెలియాలి. ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం, మాకు సినిమాలు అంటే పిచ్చి. అప్పులు చేసి మరి సినిమా కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు మాకు వర్త్ అనిపించాలి కదా. టైం తీసుకొని ఇంట్లో తిట్లు తిని ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జత్ తీసుకొని, ఎప్పుడు నన్ను అంటారు, లైక్ మా ఫ్రెండ్స్ అంటారు, ఎప్పుడు థియేటర్ కానీ పడుకుంటావా నువ్వు అని చెప్పి, లైక్ అన్నని మాట్లాడినప్పుడు నాకు వర్త్ అనిపించాలి కదా. సినిమా ఇష్టం మాకు అలా లేనప్పుడు మేము ఫీల్ అవుతాం కదా. లైక్ మాకు కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా తీయండి, టీఎఫ్ఐ చాలు చూస్తాం. ఇంకెన్నాళ్ళు అదే ఫైట్, అదే ఐటమ్ సాంగ్, అదే డైలాగులు చాలు. కొత్తగా ట్రై చేయండి. మేము ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం, డిఫరెంట్ మూవీస్ చూసాం, డిఫరెంట్గా తిని ట్రై చేయండి. మా డబ్బులు యాక్టర్ కానీ కాదండి, యాక్టర్ లవరే. నాకు యాక్టర్స్ ఇష్టం, కానీ సినిమా అంటే మాకు ఇష్టం. పెద్ద హీరో చిన్న హీరో మాకు సంబంధం లేదు, సినిమా ఇష్టం. ఏ భాష అయినా సరే మాకు పాజిటివ్ ఎలిమెంట్స్ అని మహేష్ బాబు సింగర్ ఒక్కడే భుజం మీద వేసుకొచ్చాడు. అసలు శ్రీలీల, థ్యాంక్ యూ బ్రో, శ్రీలీల ఆమె డాన్స్ వస్తే తీసుకెళ్ళి డీలో పెట్టండి. మాకు సినిమాలు వద్దు, చిరాకు వస్తుంది. మొన్న ఆదికేశవ కూడా అదొక రాడ్. ఆ నాగవంశి నువ్వు ఇంకోసారి ఎప్పుడైనా నువ్వేమన్నా ఒక రోజు డీజెటిల్ ఈవెంట్లు అనుకుంటా, నువ్వు ఇచ్చే 150కి వాళ్ళు ఏం చూస్తాం? మేము అన్నీ చూస్తాం, మేము 24 ఫ్రేమ్స్ చూస్తాం, 24 టెక్నికాలిటీస్ చూస్తాం. నువ్వు అవన్నీ మైండ్లో పెట్టుకొని సినిమాది, లేకపోతే మూసుకొని ఉండు అంతే. రేటింగ్ మేము ఇవ్వమండి, మేము అనలైజ్ చేస్తాం, రేటింగ్ ఇవ్వం. అది మేము చెప్పలేము. ఎగో నాకు సినిమా నచ్చిందా లేదు నేను చెప్తాను, హిట్ ఆఫ్ ఫ్లాప్ అది నేను చెప్తాను, అది మీ ఇష్టం. సినిమా బ్లాక్ బస్టర్. మహేష్ బాబు 1 మ్యాన్ షో చేశారు, డాన్స్ ఫైట్స్ అన్ని తీశాడు. నేను చెప్తున్నాను, మీరు మధ్యలో సినిమా అజ్ఞాతవాది కన్నా అభిమానంగా ఉంది. సినిమాలో ఏం లేదు. ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఎట్లా అంటారు అంటే, లోపల బాధ పెట్టుకొని పైకి ఏమో ఫుల్ హిట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు, కానీ ఏం లేదు సినిమాలో. వాళ్ళు ఓవరాల్గా ఇట్లా వెళ్ళిపోతుంది. ముఖంగానే చెప్తున్నాగా, లోపల బాధ ఉంది కానీ చెప్పుకోవట్లేదు. శ్రీలీల స్టెప్స్ వేసింది. మహేష్ 1 మ్యాన్ షో, డాన్స్ హీరో తీసాడు, ఫైట్స్ హీరో తీసాడు, 1 మ్యాన్ షో. స్టోరీ బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు కుద్దుకే చెప్పిండు. శ్రీలీలతోని నేను ఆడలేకపోయినా అని చెప్పి మహేష్ బాబే చెప్పిండు. వీడేమో చెప్తాడు. మహేష్ బాబు 1 మ్యాన్ షో చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఎప్పుడు చూడండి మహేష్ బాబు, డిఫరెంట్ మహేష్ బాబు ఈ సినిమాలో చూస్తారు. మహేష్ బాబు ఎంట్రీ బాగుంది, సాంగ్లు డ్యాన్స్ అన్ని, కుర్చీ మడతపెట్టి సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు. ఫస్ట్ దమ్ మసాలా సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు. నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా బాగుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది.
ఫైట్స్ అన్నీ బాగా తీశారు. ఫైట్స్ కామెడీ ఉంది. యాక్టర్స్ శ్రీలీల బాగా చేసింది, మహేష్ బాబు బాగా చేశారు. రమ్యకృష్ణ గారు సెటిల్ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. 3.5. మరి అందరు బాగాలేదంటున్నారు, మీరు 3.5 అంటున్నారు. బాగాలేదు అందరు చూసి వచ్చి సినిమా చూసి మాట్లాడమని చెప్పండి నన్ను. ఏంటి అగ్గిపెట్ట మచ్చ అదేం లేదు, కుర్చీ తాత ఉన్నాడా సినిమాలో? అది లేదు. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, ఇచ్చే వాయిస్ ఉంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. అన్న కారం మమకారం గుంటూరు కారం సినిమా ఎప్పుడు చూస్తున్నా. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ ఈ మూవీలో నటించారని కూడా జీవించారని చెప్పొచ్చు అన్న. వేరే లెవెల్ ఇచ్చి పడేసిన అన్న. మూవీ అయితే చాలా బాగుందన్న. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్కి మూవీ కొత్త లోకాన్ని తీసుకుపోతానా, మామూలు కాదన్న. ఎక్కడ తగ్గకుండా ఆయన స్టామినాకి తగ్గట్టు మూవీ ఉందన్న. వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. కలెక్షన్ ఆయన కొత్త కాదన్న. ఒక రైతు పొలంలో మూత ఎలా పెడతారో కలెక్షన్ కొత్త మొదలు పెట్టాన థియేటర్లో ప్రిన్స్ మహేష్ బాబు గారు. సినిమా అయితే అస్సాం ఇచ్చి పడేసిన. మామూలు కాదు, వేరే లెవెల్ ఉంది. ఆయన ఈ మూవీలో ఆయన స్మైల్ ఉంటుంది భయ, ఏం నవ్వేస్తారు భయ. అబ్బాయిలో మాకేలాగా ఉంది, అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతారు భయ మహేష్ బాబు కోసము. మూవీ అయితే ఇచ్చి పడేసిన భయ. ఇంకోటి 1999లో ఫస్ట్ డెబ్యూ ఫిలిం రాజకుమార్ సినిమాతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు భయ. ఇప్పుడు 2024 ఆ మూవీ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ మూవీలో రాజకుమార్ ఎలా ఉన్నారు, ఈ మూవీలో కూడా సేమ్ రాజకుమార్ అలాగే ఉన్నారు. అందుకే భయ ఆయన ప్రిన్స్ మహేష్ బాబు అంటారు. ట్వింకిల్ ట్వింకిల్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మన సూపర్ స్టార్ అన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన. ఆయన చాలా కాలం తర్వాత మూవీలో డ్యాన్స్ మాస్గా వేశారు భయ. మాస్ డైలాగ్ కానీ, మాస్ డాన్స్ కానీ, శ్రీల పర్ఫార్మెన్స్ కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ కానీ, ప్రతిదీ భయ దేనికి దానే భయ. ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకు మూవీ పండపుంచి ఎండ్ వరకు సినిమా మళ్ళీ చూడాలి దేవుడు అనిపిస్తుంది భయ. ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్కి మూవీ మటుకు జాతర భయ. పండగ వాతావరణం నెలకొంది భయ. సినిమా ఇచ్చి పడేసి ఎక్కడ లాగలేదు. అలాంటి కాదు. చెప్పండి మేడం. మ్యాజిక్ కనిపించట్లేదు అని చెప్తున్నారు కదా, అది నాకు తెలియదు మేడం, నాకైతే బాగా కనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఎక్కడ పోకుండా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు ఆయన స్టామినా ఎక్కడ తగ్గకుండా, నా వరకు అయితే మూవీ ఓవరాల్గా 100కు 200% ఎక్కడ కూడా ఒక్క మైనస్ లేకుండా ప్లస్గా తీశారు. మూవీ అయితే చాలా బాగుంది, సక్సెస్ కూడా అయిపోయింది. రేటింగ్ ఎలా ఇస్తారు? 9 అయితే 10కి 10 మేడం. మూవీ అయితే అసలు మహేష్ బాబు రేటింగ్ ఇచ్చేంత వాడిని కాదు నేను. మూవీ అయితే చాలా అస్సాం ఇచ్చి పడేసాను. అందరూ చూడండి. జై గుంటూరు కారం. ఎందుకంటే కారం ఇంట్లో తక్కువైద్దని మా ప్రతి ఒక్క ఫ్యాన్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక్కళ్ళు కూడా కుర్చీలో కూర్చోలేరు. ప్రతి ఒక్కళ్ళు లేచినారు. కుర్చీలన్నీ ఫోల్డ్ అయిపోయినాయి, కుర్చీలన్నీ మడతబడ్డాయి. గ్లామరస్ పేరు మహేష్ బాబు ముందల శ్రీలీల అయితే అసలు కనపడతలేదు. నిజంగా మహేష్ బాబు అంత ఫెయిర్ అంత తెల్లగా కనిపిస్తలేదా? కనిపిస్తలేదు మేడం. మహేష్ బాబు అంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. నాట్ ఓన్లీ హిస్ ఫేస్, గోల్డెన్ హార్ట్. అన్నిటికంటే కలేజా తర్వాత మేము చూసింది గుంటూరు కారం డైలాగ్ పంచులు. ఏ డైలాగ్ నచ్చింది మీకు? గుర్తులేదు. మాకు ఒక డైలాగ్ ఉంది మేడం, చెప్తున్నా. పోలీసులు రాకుంటే ఏంది, పోకిరి వచ్చిండు, పోకిరి వచ్చిండు అని చెప్తాడు. మదర్ సెంటిమెంట్ బ్రో.